ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఎస్తేరు గ్రంథం 6, 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రం అపోస్తల కార్యములు 6వ అధ్యాయము. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? దేవుడు మీ కొరకు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరిగి ఉన్నాడు. ఒకానొక దినం మీరు తప్పకుండా మేలు పొందుకుంటారు. ఆ దినం మరెప్పుడొస్తుందో అని మీరు ఆందోళన చెందనక్కర్లేదు. అతి త్వరలోనే ఆ శుభవర్తమానము గల దినం మీ వద్దకు దేవుడు తోడుకొని వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు ఇచ్చిన ఒక మాట మనం చదువుకుందాం. 27వ కీర్తన 8వ వచనం. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయం నీతో అనెను. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుతో ఒక దినం దేవుడు మాట్లాడారు. దావీదుతో ఆ దినం చెప్పిన మాట ఏంటంటే, దావీదు, నీవు నా సన్నిధిని వెతుకు. అప్పుడు దావీదు ఏ విధంగా స్పందించాడో తెలుసా? యెహోవా, నా దేవా, నా ప్రభువా, నీవు సెలవిచ్చినట్లు నేను నీ సన్నిధిని వెతుకుతాను. ఆ విధంగా దావీదు దేవుని సన్నిధిని వెతకటం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది ప్రభు యొక్క సన్నిధిని వెతికిన భక్తులున్నారు. దేవుని యొక్క సన్నిధిని వెతికిన వారు ఎక్కడ ఎప్పుడు అపజయం పాలవలేదు, ఓటమి చెందలేదు. ప్రియ దేవుని బిడ్డ, సజీవుడైన దేవుడు సజీవులైనటువంటి తన ప్రియమైన పిల్లలతో చెబుతున్న మాట, నా సన్నిధిని మీరు వెతకండి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఇశ్రాయేల్ రాజైన అహజ్యా మనకు కనిపిస్తాడు. అతడు ఆహాబు యెజెబెల్ యొక్క కుమారుడు. దేవుని బిడ్డలారా, అతడు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు, దుర్మార్గుడిగా జీవించాడు. ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్దకు తన సేవకులు పంపి, ఇదిగో నాకు రోగం వచ్చింది, నేను బాగుపడుదునో లేదో మీరు తెలుసుకొని రండి అని అతడు తన సేవకులు పంపించాడు. అయితే ఏలియా వారిని ఎదుర్కొని ఈ మాట చెప్పాడు, ఇదిగో మీ రాజైనటువంటి అహజ్యాతో ఇలా చెప్పండి, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు ఎక్కిన మంచం మీద నుండి కిందికి దిగిరాకుండా నీవు మరణమవుదువు అని ప్రకటించాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని వెతకకుండా అన్య దేవత అయినటువంటి బయల్జెబూబుని వెతకడానికి నిర్ణయించుకొని తన సేవకులను పంపిన అహజ్యా మరణించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో సిరియా సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒకడున్నాడు. అతడు కుష్ఠరోగి. అతడు ఇశ్రాయేలు దేవుణ్ణి వెతుక్కుంటూ షోమ్రోను పట్టణానికి వచ్చాడు. ఎలీషా చెప్పాడు, నీవు పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లెమ్ము అన్నాడు. అతడు ఆ విధంగానే యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేచాడు. 7వ మారు అతడు తిరిగి లేస్తున్నప్పుడు అతని దేహం పసిపిల్లవాని దేహంలాగా మారిపోయింది. అంత అద్భుతమైన విడుదల, స్వస్థత కలిగింది. ఒక ఇశ్రాయేల్ రాజేమో దేవుని వెతకుండా అన్య దేవత అయిన బయల్జెబూబుని వెతికితే మరణించాడు. కానీ అన్యరాజు సైన్యాధిపతి అయిన నయమాను ఇశ్రాయేలు దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చినప్పుడు అతడు బాగుపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
నా సన్నిధిని వెతుకుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిని వెతికినప్పుడు నయమాను ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడో మీరు కూడా అదే విధమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మీరు దేవుని వెతకండి. ఆయన సన్నిధిలో మీరు మొరపెట్టండి. ఆయన కొరకు కనిపెట్టండి. ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి, స్తుతించండి, పాటలు పాడండి, ఆయన సన్నిధిలో ఆనందించండి. ఆయన వాక్యాన్ని మీ ప్రార్థనగా మార్చుకోండి. వాగ్దానాలు విశ్వాసంతో మీరు అన్వయించుకోండి. నిశ్చయముగా గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఆయన సన్నిధిని వెతికిన వారు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కూడా ఓడిపోలేదు, ఓడిపోరు కూడా. మీరు కూడా ఆయన సన్నిధి వెతికితే ఓటమి ఎంతమాత్రం మీలో జరగదు, మీ వద్దకు రాదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మమ్మలను మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా తండ్రి, మీరు ఒక్కసారి మా ప్రియులను దర్శించండి. మీ సన్నిధిని వారు వెదకున్నట్లుగా సహాయం చేయండి. గొప్ప కార్యాలు నీ బిడ్డలు పొందుకుందురుగాక. మీ ఆశీర్వాదాలు వారు అనుభవించుదురుగాక. మీ సన్నిధి వారితో ఉండునుగాక. ప్రభా, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.